రైతులకు ఏం శాపమో ఏమో గాని దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి సంది రైతులను రాజులు చేసే సర్కారు మాదే అని చెప్తున్నారు. కానీ రైతులు ఎన్నడూ రాజులైంది లేదు. రాజులు అటుంచితే వాళ్ళని పట్టించుకునేటోళ్ళే కరువైరోళ్ళ. ఇత్తులకే కాన్ నుంచి పంటమ్మేదాకా అరిగోసలు వాడాల్సిందే గిట్లా. పెద్ద మనుషులకు ఏం కష్టం వచ్చి పాడేను. అవ్వ నాగలు పడితే తాతనే కాడెద్దయిండు. పత్తి చేన్ల సాలెంబడి గొర్రు కొడుతుండ్రు ఇట్లా పెద్ద మనుషులు. అగో గట్లెందుకు చేస్తుర్రు? ఎవరికన్నా 1000-500 ఇస్తే ఎడ్లతోటి గొర్రు కొడతారు కదా అంటే నిజమే. కానీ వాళ్ళ తాన ఎడ్లు లేవు. ఎవరినైనా కైకిలోలం పెట్టి గొర్రు కొట్టిద్దామంటే పైసలు లేవట. గందికే వాళ్ళ రెక్కల కష్టాన్ని నమ్ముకున్నారు. అవ్వ నాగలి పడితే తాతనే ఎద్దు లెక్క నాగల్ని గుంజుకపోయిండు. వాళ్ళకున్న పత్తి చేనంతా ఇట్నే గొర్రు కొట్టిండ్రు. ఇక ఇట్లా దున్నుతున్న దాన్ని వీడియో తీసి వాళ్ళ ఊళ్ళో పిల్లగాడేవలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఇక అది అట్లా గిర్రున తిరిగి మహారాష్ట్ర సర్కారు కంటపడ్డది. ఎంబటే కలెక్టర్ మేడం ఇది నిజమేనా కాదా అని అవ్వతాతలుండే లాతూర్ జిల్లా అహ్మదాపూర్ కాడికి ఎంఆర్ఓను వ్యవసాయ శాఖ ఆఫీసర్లను తోలింది. వాళ్ళు నిజమే అని నిర్ధారణ చేసిండ్రు. రైతుకు సర్కారు తరపున సాయం అందిస్తామని కలెక్టర్ మేడం చెప్పింది. నిరుడు కాలం కాక పంటలు పోయినందుకు పాయమాలు కట్టిస్తాం, అట్నే పెట్టుబడుల మందం పైసలు ఇప్పిస్తామని చెప్పింది. ఇక అట్లా సోషల్ మీడియా ఏయంగా సర్కారోళ్లే మా తానకొచ్చి సాయం చేస్తామనే వరకు పెద్ద మనుషులు ఇద్దరు మస్తు నిమలమైర్రు.